హైదరాబాద్ నగరానికి రాత్రిపూట నైట్ ఎకానమీని సృష్టించబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. చెప్పిండు నిన్న నేను ఏమేం చేస్తాను అని చెప్పి. రాత్రిపూట పుసి రివర్ గుంట అద్భుతమైనటువంటి క్లీన్ గా అయినాక, మురికి పోయినాక, నదికి రెండు పక్కల రోడ్లు అభివృద్ధి అయిన తర్వాత అక్కడ జరిగేటువంటి బిజినెస్ రాత్రి మొత్తం కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇలా పగటిపూట సంపాదన కాదు, రాత్రి పూట కూడా తెలంగాణ రాష్ట్రం సంపాదించేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసబోతా ఉన్నది. అందుకని నేను అన్నా, రేవంత్ రెడ్డి గారు మూసి మురికి నుంచి పైసల పంట పండించబోతా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించాలి, సహాయ సహకారాలు అందించాలని కూడా ఏవిఎం ఛానల్ తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, పక్కనే ఉన్న శంషాబాద్ ని మెట్రో రైళ్లకు ఒక హబ్ గా ఏర్పాటు చేసి డైరెక్ట్ అమరావతికి బుల్లెట్ ట్రైన్, డైరెక్ట్ బెంగళూరు బుల్లెట్ ట్రైన్, డైరెక్ట్ చెన్నై బుల్లెట్ ట్రైన్ పెట్టి మహానగర్ లో గంటల్లో వ్యవధిలోనే ట్రైన్ లెక్కి ఇలా చెన్నైకి, బెంగళూరుకు అప్ అండ్ డౌన్ చేసుకునే అవకాశాలు హైదరాబాద్ కు వచ్చే. శంషాబాద్ హబ్ గా ఉంటది, హైదరాబాద్ ఇక్కడ వస్తుంది. శంషాబాద్ సెంటర్ పాయింట్ పెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరూ సహకరిస్తే ప్రపంచ నగరాలలో హైదరాబాద్ నగరం నిలవబోతా ఉన్నది. ఎవరు కూడా పరిశాన్ కావాల్సిన అవసరం లేదు.